ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని ఒంటరిగా కలిసి ఓ విషయం అడగాలని నిర్ణయించుకున్నాను. ఏంటమ్మా? మావయ్యని మీరు విడాకులు ఎందుకు అడుగుతున్నారు? ఆయన నీతో ఎందుకు చెప్పారమ్మా? ఆ ఇంట్లో మేము ఒకరి కష్టాన్నొకరం మొదట్నుంచి పంచుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు మావయ్యకొచ్చిన కష్టం మీరు విడాకులు అడగడమే. ఎందుకు అడిగారత్తయ్యా? నువ్వు చాలా విచిత్రంగా అడుగుతున్నావు భూమి. ఎవరైనా విడాకులు ఎందుకు అడుగుతారు? విడిపోవడానికి. మావయ్యతో విడిపోవాలన్న ఆలోచన మీకు కల్లో కూడా రాదత్తయ్యా. విడాకులు అడగడం వెనుక ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పండి అత్తయ్యా. మేమిలా కండిషన్ పెట్టామని ఎవ్వరికి తెలియకూడదు. తెలిసిందో పెళ్లి ఆగిపోతుంది. ఇంకేం కారణాలు లేవు. నేను ఆయనతో విసిగిపోయాను. కలిసి ఉండాలని, తిరిగి ఆయన మన ఇంటికి వస్తారన్న ఆశ చచ్చిపోయింది. విడాకులు తీసుకుంటే నా కొడుకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడి కోసమే, వాడి ఆనందం కోసమే నేను విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను. అది కూడా పెళ్లికి ముందే తీసుకుంటే వాడు మరింత ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజమే అయితే కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ చెప్పరత్తయ్యా. కోపంగా చెప్తారు. మీరు చెప్తున్నది అబద్ధమని నేనా దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్పగలనత్తయ్యా. ప్లీజ్ నిజం చెప్పండి. మావయ్యని విడాకులు అడగడం వెనక నిజమైన కారణమేంటో చెప్పండి అత్తయ్యా. ప్లీజ్. కారణమంటూ ఏమీ లేదు. నువ్వు నన్ను అడిగి విసిగించద్దు భూమి. అత్తయ్య 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 చెప్పడం లేదు అంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. చెప్పు శారదా, ఎందుకు రమ్మను? నా జీవితంలో నుంచి పొమ్మని చెప్పటానికే రమ్మన్నానండి. అయినా నాకు విడాకులు కావాలని ఎన్నిసార్లు చెప్పాలి? పిచ్చిపట్టి నల్ల ఒకే మాట ఎన్నిసార్లు వలిస్తావు? నీకు తెలుసు నా ప్రాణం పోయినా అది జరగదని. అయినా ఎప్పటికైనా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారు, మనందరం ఒకటవుతామన్న ఆశతో బతుకుతున్నాను శారదా. చూడు, మనిద్దరం చట్టబద్ధంగా విడిపోదామన్న ఆలోచన మాత్రం నా ముందు పెట్టకు. అయినా అసలు ఎప్పుడూ లేంది కొత్తగా నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా కొడుకు పెళ్లి భూమితో జరగాలి కనుక. జరగదని ఎవరన్నారు? శారదా, ఇన్నేళ్లుగా నా కొడుకు పక్కన నిలబడే అవకాశం కూడా నాకు దక్కలేదు. కనీసం ఈ పెళ్లి ద్వారా అయినా ఆ అవకాశం నాకు దక్కనివ్వు శారదా. దక్కదు. నేను తండ్రిగా వాడి పెళ్లిలో నిలబడతాను అంటే అసలు ఈ పెళ్లే జరగదు. ఏంటి? నేను తండ్రిగా పెళ్లిలో నిలబడితే ఈ పెళ్ళే జరగదా? అంటే నేను నా కొడుకు పక్కన నిలబడి ఈ పెళ్లి జరిపిస్తానంటే వాడు పెళ్ళే చేసుకోనని కండిషన్ పెట్టాడన్నమాట. అందుకేనా నేను మొన్న వచ్చినప్పుడు డైవర్స్ పేపర్స్ మీద నన్ను వాడి సంతకం పెట్టమని అంత ఫోర్స్ చేశాడు?
ప్రేమించిన చిన్ననాటి గగన్ కూడా చాలా తెలివైనవాడు. విడాకులు తీసుకోమ్మా అని చెప్పలేకపోయినా ఈ నాన్న నుంచి పర్మనెంట్గా విడిపోదామని చెప్పే తెలివి వాడికి అప్పుడే ఉంది. కానీ వాడు అప్పుడు చెప్పలేదు, తర్వాత ఎప్పుడూ చెప్పలేదు. సరిగ్గా వాడి పెళ్లికి ముందే ఈ కండిషన్ అసలు ఎందుకు పెట్టాడు సరదా? కండిషన్ పెట్టింది వాడు కాదండి. ఏంటి? కండిషన్ పెట్టింది వాడు కాదా? మరైతే వాడు కానప్పుడు ఎవరు పెట్టారు ఈ కండిషను? చెప్పు సరదా, ఎవరు? లేదు, ఎవరు ఏ కండిషన్ పెట్టలేదు. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. భర్త వదిలేసిన భార్య కంటే భర్తతో విడిపోయిన భార్యగా ఈ పెళ్లిలో నిలబడాలనుకుంటున్నాను. నాకు నిజం తెలియాలి. ఇప్పుడు చెప్పు, ఇదే నిజం అని చెప్పు, లేదా అసలు నిజమేంటో చెప్పు. చెప్పు. విడిపోవాలనుకుంటే మన కొడుకు గగనే చెప్పాలా అండి? మీరు చెప్పినట్టు విరిగిపోయిన మనసుతో ఆనాడే విడిపోయేదాన్ని. మీరు నాకు భౌతికంగా దూరం అయ్యారేమో కానీ నా మనసెప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోలేదండి. విడిపోవడం అంటే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. ఈ అమ్మ మనసు వాడికి తెలుసు కదండి. అందుకే ఏనాడు మీరు చట్టబద్ధంగా విడిపోండి అమ్మా అని గగన్ చెప్పలేదు. వాడు చెప్పలేదు, నీకు ఇష్టం లేదు, మరెవరు చెప్తే నిర్ణయం తీసుకున్నావు? శరశ్చంద్ర అన్నయ్య, అపూర్వ గారు. వాళ్ళు పెట్టిన కండిషన్ అండి ఇది. కూతురి మీద ప్రేమతోనూ కూతురు కన్నీటిని చూడలేకనో శరశ్చంద్ర అన్నయ్య గారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదండి. మనిద్దరం విడాకులు తీసుకోవాలన్న కండిషన్ మీదే భూమిని మన గగన్కిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు.